హరే కృష్ణ. అందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ సంసారంలో జీవులు అందరూ కూడా దుఃఖంతో మునిగి ఉన్నారన్నమాట. మరి ఆ దుఃఖానికి కారణం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా భగవంతుడు రావడానికి కారణము మనం తెలుసుకుందాం అన్నమాట. శ్రీమద్ భాగవతం మాధ్యంతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడు శ్రీకృష్ణుడు ఈ భూమి మీద రావడానికి కారణం ఏంటి? అందరూ ఒకటే చెప్తారనమాట. పవిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే. 3 కారణాలు చెప్తారు. పవిత్రమైన సాధువుల్ని రక్షించడానికి, అసురుల్ని సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి. సాధువులను రక్షించడానికి, దుష్ట సంహారం చేయడానికి, తర్వాత ధర్మాన్ని స్థాపించడానికి. కానీ ముఖ్య ఉద్దేశం అది కాదు. భగవంతుడు రావడానికి ముఖ్య ఉద్దేశం అది కాదు, అది సెకండరీ. భగవద్గీతలో చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ కుంతి మహారాణి చెప్తుంది అనమాట. ఏ కృష్ణ, మీరు ఎందుకు ఈ భూమి మీదకి అవతరిస్తారో ఆవిర్భవిస్తారో నాకు తెలుసు. భగవద్గీతలో షార్ట్ కట్లో చెప్పడం జరిగింది. అంత సమయం లేదు ఆయనకి. అక్కడ కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఉన్నాడు. 48 నిమిషాల్లోనే గీత బోధించడం జరిగింది. అని దీన్ని విస్తారంగా చూసుకుంటే శ్రీమద్ భాగవతంలో కుంతి మహారాణి చెప్తుందన్నమాట. చాలా మంది అంటూ ఉంటారనమాట, కృష్ణ జన్మ అయింది, కృష్ణ జన్మ అయింది. కృష్ణుడు ఎప్పుడు జన్మించడు. ఒకవేళ జన్మిస్తే జన్మించిన వ్యక్తి వెంటనే మరణిస్తాడు. జన్మించిన వ్యక్తి తర్వాత ఏదో ఒక రోజు మరణం ఉంటుంది. ఇది సిద్ధాంతం అన్నమాట. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గిట్టక తప్పడు. ఇదే ఫిలాసఫీ సిద్ధాంతము గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. జాతశ్రయి త్రిభువన్ మృత్యు ధ్రువన్ జన్మ మృతస్యజ. పుట్టిన ప్రతి ఒక్క జీవి కూడా చనిపోక తప్పదు. మార్కెట్లో ఒక ప్రోడక్ట్ తయారైంది, ఆ ప్రోడక్ట్ వెనకాతల మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా ఉంటుంది. అలాగే జీవుడు జన్మించినప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చర్ డేటే మరణము. జీవుడు ఎప్పుడైతే జన్మిస్తాడో జన్మించిన వెంటనే మరణం కూడా సిద్ధమయ్యే ఉంటుందన్నమాట. మార్కెట్లో ప్రోడక్ట్ రిలీజ్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది. అలాగే జీవుడు జన్మించినాక ఈ మ్యానుఫ్యాక్చర్ డేట్, మరణం అనేది మ్యానుఫ్యాక్చర్ డేటు సిద్ధమయ్యే ఉంటుందన్నమాట. అది జీవుడికి. కానీ భగవంతుడి జన్మించడు అనమాట. ఒకవేళ భగవంతుడు జన్మిస్తే చనిపోవాలి గీత ప్రకారంగా చూసుకుంటే. కానీ ఆయన భగవంతుడు, ఆయన జన్మ ఉండదు, ఆయన అజన్మ అన్నమాట. పుట్టిక లేనివాడు, ఆయన ఆవిర్భవిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి సూర్యనారాయణుడు ఉదయం ఉదయించాడు. సాయంత్రానికి చనిపోయాడా? సాయంత్రం అయింది, అస్తమిచ్చాడు అంటే చనిపోయాడా? చాలా మంది ఇలాగే అంటూ ఉంటారు, కృష్ణుడు జన్మించి పుట్టాడు, తర్వాత చనిపోయాడు. భగవంతుడు అజన్మ అన్నమాట. ఆయనకి చావు పుట్టుకలు ఉండవు. అరే భగవంతుడి విషయం వదిలేయండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఆత్మ కోసము. మనమందరం ఆత్మస్వరూపమే కదా. ఈ ఆత్మకే
చావు పుట్టుక లేదు. నా జాయతే నా మ్రియతే. నా జాయతే, ఆత్మకి చావు లేదు, నా మ్రియతే. అలాంటి ఆత్మకి చావు పుట్టుక లేనప్పుడు ఆ పరమాత్ముడికి ఎందుకు ఉంటుంది? ఆ పరమాత్ముడి యొక్క అంశలమే ఈ ఆత్మలో. మరి ఆయనకి లేనప్పుడు మనకెందుకు ఉంటుంది? ఆ పాటు కూడా జ్ఞానం లేదా జీవులకి? ఎందుకు లేదు? శాస్త్రం చదవట్లేదు, శాస్త్రం వినట్లేదు, శాస్త్రాన్ని అర్థం చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా గీతా భాగవతం చదవండి, శాస్త్రం ఏం చెప్తుందో వినండి. భగవంతుడు పుట్టిక లేనివాడు అనమాట, అజన్మ అనమాట. అలాంటి భగవంతుడు ఈ లోకానికి ఎందుకు వస్తాడు? దుష్ట సంహారం కోసం రాడు, ధర్మాన్ని స్థాపించడానికి రాడు, సాధువులను రక్షించడానికి రాడు. ఇవన్నీ చేయాలంటే ఆయన స్వయంగా రానవసరంలే. ఆయన యొక్క శక్తితోనే, భగవంతుడికి అనంత శక్తుల్లో ఒక శక్తిని పంపించే దుష్ట సంహారం జరిగిపోతుంది. ధర్మాన్ని స్థాపించాలంటే స్వయంగా కృష్ణుడే రానవసరం లేదు, ఎవరో ఒక మహాత్ముల ద్వారా ధర్మాన్ని స్థాపించబడుతుంది. ఎలాగైతే ఈ కాలంలో ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఎంత పెద్ద ధర్మాన్ని స్థాపించారో చూడండి. శ్రీమద్ భాగవత ప్రచారం ద్వారా, హరినామం ప్రచారం ద్వారా యావత్ ప్రపంచాన్నంతా ధర్మాన్ని స్థాపించాడనమాట. ధర్మాన్ని స్థాపించడానికి స్వయంగా భగవంతుడే రావసరంలే. ఇక అసుర సంహారణ ఎవరో ఒక భగవంతుడి యొక్క శక్తి ద్వారా జరిగిపోతుంది. ముఖ్య ఉద్దేశం అది కాదనమాట. కృష్ణుడు భూమి మీదకి ఆవిర్భవిస్తాడు ఎందుకు? ముఖ్య ఉద్దేశం అది కాదు. కానీ ముఖ్య ఉద్దేశము ఇక్కడ కుంతి మహారాణి చెప్తుందన్నమాట. కేచిత్ ఆహు అజం జాతం. ఏ కృష్ణ, కేచిత్ ఆహు అజం జాత్వం పుణ్య శ్లోకేన కీర్తయే. కొంతమంది మీకు పుట్టిక లేదు అని అంటారు, మరి కొంతమంది మీరు ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చారంటే రాజుల యొక్క కీర్తి పెంచడానికి వచ్చారని అంటారు. రాజులు అంటే ధర్మరాజు లాంటి రాజుల్ని కీర్తి పెంచడానికి వచ్చారు. మరి కొంతమంది భూభారాన్ని తగ్గించడానికి వచ్చారంటారు. మరి కొంతమంది బ్రహ్మ పిలవడంతోనే, బ్రహ్మ స్తుతి చేయడంతో మీరు భూమి మీదకి వచ్చారు అని అంటారనమాట. సముద్రం అంత అధిక భారం కలిగినప్పుడు నౌక, ఒక పడవ ఉంటుంది. ఆ పడవ అధిక భారంతోనే ఎలాగైతే షేక్ అవుతుందో అలాగే ఈ భూమి మీద పాపమే ఎక్కువైనప్పుడు షేక్ అవుతుంది. ప్రళయము భారంతో కలత చెందుతుంది అన్నమాట. ఆ కలతని దూరం చేయడానికి మీరు వస్తారని మరికొంతమంది చెప్తూ ఉంటారు. బ్రహ్మ ప్రార్థనల కొరకే మీరు ఆవిర్భవిస్తారు అని మరికొంతమంది చెప్తూ ఉంటారు. ఇలాగా ఏదో ఒక విధంగా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ వాస్తవంగా నాకు తెలుసు, ఈ కుంతికి తెలుసును మీరు ఎందుకు ఆవిర్భవిస్తారో, మీరు ఎందుకు ఈ భూమి మీదకి వస్తారో నాకు తెలుసు అని కుంతి మహారాణి ఈరోజు చెప్తుందన్నమాట. ఈరోజు కుంతి మహారాణి కృష్ణుడి యొక్క సీక్రెట్ ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. కృష్ణుడు ఎందుకు ఆవిర్భవిస్తాడో, భూమి మీదకి వస్తాడో అని చెప్తుందన్నమాట. కృష్ణుడు ఎందుకు ఆవిర్భవిస్తాడు? ఈ సంసారంలో జీవులందరూ కూడా దుఃఖంతో మునిగి ఉన్నారనమాట. ఈ సంసారంలో జీవులందరూ కూడా దుఃఖంతో ఉన్నారు. అందరూ కూడా ఆల్మోస్ట్ భక్తులు అభక్తులు అందరూ కూడా దుఃఖంతో మునిగి ఉన్నారు. దుఃఖం అనే క్లేశంలో చిక్కుబడిపోయి ఉన్నారు. ఎవరు కూడా అనలేరు నేను దుఃఖంగా లేను, నేను సుఖంగా ఉన్నాననేసి. ఎందుకు? ఈ ప్రపంచం యొక్క రీతే అది.
ఇది దుఃఖాలయము. నిర్మాణం చేసిన వ్యక్తే చెప్తున్నాడు ఇక్కడ, ఇది దుఃఖాలయము, మాము పెత్తి పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. నిర్మించిన వాడే చెప్తున్నాడు ఇది దుఃఖాలయము. ఆ దుఃఖాలయాన్ని మనము సుఖాలయము ఎలా చెప్పుకోగలము? నిర్మించిన వాడే చెప్తున్నాడు దుఃఖాలయము, కానీ మనం దీన్ని సుఖాలయంగా భావిస్తున్నాం అన్నమాట. అది మన మూర్ఖత్వం అన్నమాట. ఈ దుఃఖాలయం అనే ప్రపంచంలో ఎవరు సుఖంగా ఉండరు, సుఖంగా ఉండలేరు. అనేక క్లేశాలు, అనేక దుఃఖాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక, మనసు ద్వారా, శరీరం ద్వారా, తోటి బంధువులు మిత్రుల ద్వారా ఇవన్నీ క్లేశాలు వస్తూ ఉంటాయి. అనేక దుఃఖాలు ఈ భౌతిక సంసారంలో ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి దుఃఖమైన జీవితము గడుపుతున్నాం మనం అందరం కూడాను. ఇలాంటి దుఃఖాన్ని చూసి భగవంతుడు హృదయంలో కరుణ ఉత్పన్నమైద్ది అన్నమాట. ఇలాంటి దుఃఖమయ జీవితం చూసి భగవంతుడు తన ధామంలో తను కూడా దుఃఖమవుతాడనమాట. కేవలం ఇక్కడ మనం మాత్రమే దుఃఖంగా ఉండము, మన దుఃఖాన్ని చూసి భగవంతుడు కూడా దుఃఖం అవుతాడు. ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు దుఃఖంగా ఉంటే మనకు దుఃఖంగా ఉండదా? మనం ఏమైనా ఆనందంగా ఉంటామా? పిల్లలు దుఃఖంగా ఉన్నారు, కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అలాగే వాస్తవంగా మన నిజమైన తండ్రి కృష్ణుడు, పితామహ జగతో మాతా దాత పితామహ, ఆయనే పితామహుడు, ఆయనే తండ్రి, ఆయనే తల్లి. అలాంటిది మనం దుఃఖంగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు సుఖంగా ఉంటాడు? ఆయన కూడా దుఃఖంగా ఉన్నాడనమాట. ఈరోజు మన దుఃఖాన్ని చూసి ఆయన కూడా దుఃఖం చెందుతున్నాడు అనమాట. ఎంతో బాధ చెందుతున్నాడు కృష్ణుడు. మనం చెప్పుకుంటున్నాము, ఆయన చెప్పుకోవట్లేదు. మనం అందరికీ చెప్పుకుంటున్నాము, నాకు ఫలానా దుఃఖం వచ్చింది, నాకు ఫలానా దుఃఖం వచ్చింది, కానీ భగవంతుడు చెప్పుకోలేకపోతున్నాడు. ఇది మనకి ఆయనకి తేడా అన్నమాట. ఈ దుఃఖాన్ని ఎప్పుడైతే వైకుంఠ ధామంలో చూశాడో అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఈ దుఃఖము ఊరినే పాదు, ఎప్పటి వరకైతే నేను భూమి మీద ఆవిర్భవించి నేను లీలలు చేయను అప్పటి వరకు కూడా ఈ దుఃఖము పాదు. జీవుడు దుఃఖం నుంచి ముక్తుడవుడు అని భావించాడు అనమాట. వెంటనే వైకుంఠ ధామము తన ఇల్లు వాకలి వదులుకొని ఈ భౌతిక సంసారానికి రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కుంతి మహారాణి చెప్తుంది అనమాట, భవేస్మిన్ క్లిశ్యమానాన అవిద్యా కామకర్మభి శ్రవణ స్మరణ అర్హాని కరిష్యన్నిచికేచన. భవేస్మిన్ క్లిశ్యమానాన, భవే అస్మిన్ క్లిశ్యమానాన, ఈ భౌతిక జగత్తులో జీవులందరూ క్లిశ్యమానాన అనేక రకాలమైన క్లేశాలతో ముడిపడి ఉన్నారు. క్లిశ్యమానాన, భవేస్మిన్ క్లిశ్యమానాన, అనేక విధాలుగా క్లేశాలతో ముడిపడి ఉన్నారన్నమాట. మరి క్లేశాల్లో ముడిపడి ఉన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి జీవుడు కూడా దుఃఖానికి ముడిపడి ఉన్నాడనమాట. ప్రతి జీవుడు కూడా ఈ ప్రపంచంలో దుఃఖం అనిపిస్తున్నాడు అనమాట. దానికి కారణము అవిద్య. అవిద్య అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానం మూలంగా కోరికలు వస్తున్నవి. ఈ అజ్ఞానం మూలంగా అనేక రకాల కామన కోరికలు ఉత్పన్నమవుతున్నవి. ఆ కోరికలు తీర్చడానికి ఏదో ఒక కాయ కష్టం చేస్తూ ఉంటారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆ కాయ కష్టం చేసే పనిలోనే పాపం అయిపోతుంది. ఆ పాపమే దుఃఖము. అదే చెప్తున్నారనమాట కుంతి మహారాణి.
దుఃఖానికి కారణము అవిద్య, అజ్ఞానము. మరి అజ్ఞానం మూలము కామ కర్మబే. కామ కర్మబే. హృదయంలో అనేక కామన కోరికలు ఉత్పన్నమవుతాయి. ఈ కోరికలు తీర్చడానికి చేసే పనే పాపము. ఈ కోరికలు తీర్చడానికి చేసే కార్యమే, చేసే పనే పాపము. ఇది ఎలా? అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట చైతన్య చరితామృతంలో. నిజేంద్రియ ప్రీతి వాంఛ తారనామ కాము. నీ ఇంద్రియ సుఖం కోసము చేసేది ఏ పని అయినా సరే అది కామమే అవుతుంది, అది పాపమే అవుతుంది. కోరికలు వస్తూ ఉంటవి. దుఃఖానికి కారణం ఏంటి? అజ్ఞానము. దుఃఖానికి కారణం అజ్ఞానము. మరి ఈ అజ్ఞానము అవిద్య, అజ్ఞానము మూలంగా ఈ అజ్ఞానంతోనే ఈ కోరికలు తీర్చడానికి అనేక పాపాలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ అజ్ఞానంతో వచ్చిన కోరికలను తీర్చడానికే అనేక రకాలు పాపాలు చేస్తూ ఉంటారన్నమాట. ఆ పాపాల యొక్క పరిమాణమే దుఃఖము. కోరికలు దేనికోసం తీర్చుకుంటున్నాము? ఈ శరీరం డిమాండ్ అన్నమాట. శరీరంలో అనేక రకాల కోరికలు ఉత్పన్నమవుతాయి. శరీరంలో ఉన్న శరీరం కోసము కోరికలు తీర్చుకుంటున్నాం అన్నమాట. ఆత్మ ఎలా పతనం అయిపోయినా పర్వాలే, శరీరం మాత్రం శుభ్రంగా ఉండాలి. ఒక్కసారి కూడా మనం ఆత్మ కోసం ఆలోచించట్లేదు, కేవలం శరీరం కోసమే. దానికి కారణము అజ్ఞానము. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. అవిద్య అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానం మూలంగా అనేక రకాల కోరికలు వస్తాయి. ఆ కోరికలు తీర్చడానికి జీవుడు పాపం చేస్తాడు. ఆ పాపమే దుఃఖానికి కారణమవుతుంది. నిజేంద్రియ ప్రీతి వాంఛ తారనామ కాము. నీ ఇంద్రియ సుఖం కోసం చేసే పని అది పాపమే అవుతుంది. అదే కోరిక వచ్చింది, అదే కోరిక కృష్ణుడి మీద పెడితే అది భక్తి అవుతుంది, అది ప్రేమ అవుతుంది. నిజేంద్రియ ప్రీతి వాంఛ తారనామకం, కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ తారనామ ప్రేమ. కృష్ణ ఇంద్రియాలు ప్రీతి కోసము, కృష్ణ ప్రీతి కోసము ఎవరైతే ఏదైనా కార్యం చేస్తారో అది ప్రేమ అవుతుంది. దాని పేరే ప్రేమ అవుతుంది. నిజేంద్రియ కోసం చేయకూడదు ఎప్పుడును. మన ఇంద్రియ సుఖం కోసం ఏది చేయకూడదు. ఈరోజు దుఃఖానికి కారణం ఎందుకు? ఇంద్రియ ప్రీతి. మనసులో అనేక రకాల కోరికలు వస్తున్నవి. ఆ కోరికలు తీర్చడానికి జీవుడు అనేక రకాల కార్యాలు చేస్తాడు. ఆ కార్యంలో పాపం అయిపోతుంది. ఆ పాపం యొక్క పరిమాణమే దుఃఖము. నిజేంద్రియ ప్రీతి వాంఛ. నీ ఇంద్రియాలకు సుఖపెట్టడానికి పాపం చేసేస్తున్నావు. కానీ అది చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. నీకు కోరిక వచ్చింది, ఆ కోరిక కృష్ణుడి మీద డైవర్ట్ చెయ్యు. కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ. నీకేదైనా తినాలని ఉంది, ఇంటిలో వంట వండుకొని అది భగవంతుడికి సమర్పించు. భోగంగా అది తీసుకొని ప్రసాదంగా నువ్వు స్వీకరించు. అది కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ అయిపోతుంది. అదే భగవంతుడికి సమర్పించకుండా నువ్వు డైరెక్ట్గా తింటే నిజేంద్రియ ప్రీతి వాంఛ అయిపోతుంది. రెండిటికి చాలా తేడా ఉంది. కోరికలు ఉన్నవి. కోరికల నుంచి ఎవరు కూడా ముక్తులు అవరు. ప్రతి ఒక్క జీవుడి హృదయంలో కోరికలు ఉన్నవి. కోరికల నుంచి ఎవరు కూడా ముక్తులు అవరు. సముద్రంలో అలలు కూడా ఆగవు. జీవుడు హృదయంలో కోరికలు కూడా ముగింపు ఉండదు. కోరికలు ఉన్నవి, కానీ కోరిక కృష్ణ మీద డైవర్ట్ చేయాలి. చేయాలన్నమాట. అప్పుడు ప్రేమ వస్తుంది. నిజేంద్రియ ప్రీతి వాంఛ. నీ ఇంద్రియ సుఖం కోసం అది చూసుకుంటే అది కామమే అయిపోతుంది, అంటే పాపమే అయిపోతుంది. అదే
కృష్ణ మీద డైవర్ట్ చేస్తే, కృష్ణేంద్రియ ప్రీతి వంచ తారనామ, దాని పేరే ప్రేమ. ఇదే భక్తి, ఇదే శ్రేష్టమైన భక్తి మహాప్రభు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా చేయట్లేదు కాబట్టే జీవుడు దుఃఖానికి కారణమవుతున్నాడు అనమాట. దానికి కారణము అజ్ఞానము, దానికి కారణము అజ్ఞానము. అజ్ఞానం మూలంగా చేసే కార్యము పాపం అవుతుంది, పాపం మూలంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నారనమాట. ఈ అజ్ఞానం దూరం చేయడానికే భగవంతుడు ఈ భూమి మీదకి ఆవిర్భవిస్తాడనమాట. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఈ భూమి మీదకి ఆవిర్భవించి అనేక లీలలు చేస్తాడనమాట. జీవులందరినీ ఆకర్షించుకుంటాడనమాట. తన యొక్క లీలల ద్వారా అందరినీ కూడా, కేవలం మానవుల్నే కాదు, ఈ ప్రకృతిలో ఉన్న సమస్త జీవుల్ని కూడా చేసుకుంటాడనమాట తన లీలల ద్వారా. ఎప్పుడైతే భగవంతుడు లీలలు సమాప్తం అయిపోయిన తర్వాత తన ధామం, నిజమైన ధామం వైకుంఠ ధామానికి వెళ్ళిపోతాడో, ఈ లీలలన్నీ కూడా వ్యాస, ద్రౌమ్య, నారద ఇత్యాది ఋషులందరూ లిఖిబద్ధకం చేస్తారనమాట. ఒక గ్రంథ రూపంగా లిఖిబద్ధకం చేస్తారు. ఆ గ్రంథం శ్రీమద్ భాగవతము ఎప్పుడైతే ఎవరైతే చదువుతారో, శ్రవణ స్మరణ అర్హాని, ఎవరైతే ఈ భాగవతం ఈ శ్రవణం చేస్తారో, ఎప్పుడైతే ఈ భాగవతం శ్రవణం చేస్తారో, కరిష్యన్ని కేచద, సమస్త దుఃఖాల నుంచి కూడా ముక్తులవుతారు, సమస్త కేసాల నుండి కూడా ముక్తులవుతారు. ఏ కృష్ణ, ఈ జీవుల్ని దుఃఖం దూరం చేయడానికి నువ్వు ఆవిర్భవిస్తావు, ఇది నాకు తెలిసినని కుంతి మహారాణి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది అనమాట. భవేస్మిన్ క్లిశ్యమానాన, భవే అస్మిన్, ఈ భౌతిక సృష్టిలో అందరూ కూడా క్లిశ్యమానాన, క్లేశాల్లో మునిగిపోయి ఉన్నారు. అలాంటి క్లేశాల దుఃఖాల్ని తొలగించడానికి నీవే స్వయంగా వచ్చి లీలలు చేస్తావు. అనేక లీలల ద్వారా జీవుల్ని ఆకర్షింపజేసుకుంటావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ లీలల యొక్క స్మరణ ఎవరైతే శ్రవణ స్మరణ చేస్తారో అప్పుడు జీవుడు ముక్తులవుతారు. ఎంతవరకైతే భగవంతుడి లీలలో శ్రవణ స్మరణ చేయడం జీవుడు, అంతవరకు ఈ భౌతిక సంసారంలో నుంచి ముక్తుడు అవ్వడు. ముక్తి తర్వాత విషయము, ఈ భౌతిక సంసారంలో ఉండి కూడా అనేక క్లేశాలు, అనేక దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. ఈ దుఃఖం నుంచి ముక్తుడు అవ్వాలంటే, ఈ భౌతిక సంసారంలో జీవుడు దుఃఖం నుంచి ముక్తుడు అవ్వాలంటే ఏకైక సాధన శ్రవణము, కీర్తనము. శ్రీమద్ భాగవత శ్రవణము, హరినామ సంకీర్తనము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంతవరకైతే భగవన్ నామం జపించరో, ఎంతవరకైతే భగవంతుడి యొక్క కథలు వినరో, అంతవరకు దుఃఖం నుంచి ముక్తులు అవ్వరు. కృష్ణ జన్మ, కృష్ణ ఆవిర్భావము దుఃఖం నుంచి దూరం చేయడానికే జరుగుతుంది. ఈరోజు కుంతి మహారాణి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా శ్రవణ కీర్తనాలు చేయాలన్నమాట కుంతి చెప్తుందన్నమాట. ఎప్పుడైతే జీవుడు శ్రీమద్ భాగవతం చదువుతాడో అప్పుడే దుఃఖం నుంచి దూరం అవుతాడు. శ్రీమద్ భాగవతము ఎవరో కాదు, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపమే అని తెలుసుకోవాలి మనం. అలాంటి భాగవతాన్ని, కృష్ణ రూపమైన భాగవతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళే దుఃఖం నుంచి బయటపడతారు. అలాంటి భాగవతాన్ని ఎవరైతే వినరో వాళ్ళు దుఃఖంలో చిక్కుబడిపోయి ఉంటారు. తర్వాత కృష్ణుడు దూరం అయిపోయినట్లే, వాళ్ళ జీవితంలో కృష్ణుడు దూరం అయిపోయినట్లే.
భాగవతాన్ని దూరం చేస్తే భగవంతుడిని దూరం చేసినట్టే, భగవంతుడిని దూరం చేస్తే పరాజయం పొందినట్టే. కృష్ణుడు ఉంటేనే మన జీవితంలో విజయము. కృష్ణ రూపమైన భాగవతం ఉంటేనే మన జీవితం విజయము. ఉదాహరణ శ్రీమద్ భగవద్గీతలో శ్లోకము, ప్రసిద్ధ శ్లోకము, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్రో శ్రీ విజయ. యోగేశ్వరుడైన కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే విజయము, శ్రీ విజయం పొందుతారన్నమాట. శ్రీ విజయ దువార్ నీతి మతిర్మమ. భాగవతాన్ని తిరస్కరిస్తే భాగవతాన్ని కాదు భగవంతుడిని తిరస్కరించినట్టే. భగవంతుడు మన దగ్గర నుండి వెళ్ళిపోతే మనం పరాజయం పొందుతాము. అర్జునుడు ఎలాగైతే కృష్ణుడు ఎప్పుడైతే భగవద్ధామానికి వెళ్ళిపోయాడో, ఒకసారి ధర్మరాజు అర్జునుడికి చెప్పాడనమాట, అర్జున ద్వారకా వెళ్ళు, ద్వారకా వెళ్ళి అక్కడ వసుదేవుడు దేవకి యొక్క వీళ్ళందరూ కూడా యోగక్షేమాలు కనుక్కొనరా, అలాగే శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో చాలా రోజులు అయింది చూసి ఆయన యొక్క యోగక్షేమాలన్నీ తెలుసుకొనరా అనేసి అర్జునుడిని పంపిస్తాడనమాట. అర్జునుడు ద్వారకా వెళ్తాడనమాట. వెళ్ళి 6 నెలలు అయిపోతుంది, అర్జునుడు రాడు. వెళ్ళి 6 నెలల తర్వాత నిరాశగా ఇంటికి వస్తాడనమాట. మార్గంలో చిన్న ఆటకాయ పిల్లలు అర్జునుడిని ఓడించి బందీ చేసేస్తారనమాట. అర్జునుడిని ధనుర్ధారి అర్జునుడు, సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అర్జునుడు, ముల్లోకంలో ఆయనకు సాటి ఎవరు లేరు. ద్రోణాచార్య శిష్యుడైన అర్జునుడు కురుక్షేత్ర రణరంగ భూమిలో శత్రు సైన్యాన్ని చీల్చి చండాలిన అర్జునుడు. అలాంటి అర్జునుడు ఈరోజు ఒక చిన్న ఆట పిల్లలతోని ఓడిపోయాడు. అప్పుడు అర్జునుడు అనుకున్నాడు అనమాట, కురుక్షేత్ర యుద్ధ భూమిలో విజయం ఏదైతే దక్కిందో ఆ విజయం నాది కాదు, నా పక్కన కృష్ణుడు ఉన్నాడు, అందుకనే నేను విజయం పొందాను. అదే గాంధీవం ఈరోజు, అదే అర్జునుడు, అదే నేను అర్జునుడిని, అదే గాంధీము ఈరోజు చిన్న పిల్లలతో ఓడిపోయాను. దానికి కారణము ఈరోజు నా దగ్గర కృష్ణుడు లేడు. అందుకనే చెప్పడం జరిగింది, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీ విజయం ధ్రువం నీతి మతిర్మమ. అక్కడ విజయం ఉంటుంది, శ్రీ ఐశ్వర్యము సంపద అన్నీ ఉంటాయి. యోగేశ్వరుడు కృష్ణుడు మన జీవితం నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు మన పరాజయం నిశ్చితము. మనం విజయం సాధించాలంటే యోగేశ్వరుడైన ప్రతిరూపమైన శ్రీమద్ భాగవతాన్ని మనం స్వీకరించి ప్రతిరోజు కూడా దీన్ని శ్రవణ కీర్తనం చెయ్యాలి, దీన్ని ఆచరించాలి, దీన్ని ప్రచారం చేయాలి. అప్పుడే యోగేశ్వరుడు మనతో ఉంటాడు, అప్పుడు మనం విజయం సాధిస్తాము. ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. శ్రవణ కీర్తన అర్హాని. కురుక్షేత్ర యుద్ధము నిర్ణయింపబడింది. అప్పుడు ధర్మరాజు చెప్పాడనమాట అర్జునుడికి, అర్జున కృష్ణుడి దగ్గరికి వెళ్ళు, కృష్ణుడిని సాయంగా కోరుకో. అదే విషయము శకునుడు కూడా చెప్పాడు దుర్యోధనుడికి, ఇల్లు ద్వారకా ఇల్లు కృష్ణుడిని సాయం కోరుకు అనేసి. ఇద్దరు వెళ్తారు, దుర్యోధనుడు అర్జునుడు కూడా ఇద్దరు కూడా వెళ్తారనమాట ద్వారక. దుర్యోధనుడు ముందుగా వెళ్ళాడు, అర్జునుడు తర్వాత వెళ్ళాడు. ముందుగా వెళ్ళిన దుర్యోధనుడు కృష్ణుడిని చూశాడు, కృష్ణుడు నిద్రపోయి ఉన్నాడు. పాదాల దగ్గర కూర్చోక తల దగ్గర కూర్చున్నాడు. ఇంతలోనే అర్జునుడు వచ్చాడు. ఆ పాదాలని దర్శనం చేసుకుంటూ, భగవంతుడి యొక్క పాద పద్మాలని దర్శనం చేసుకుంటూ తను తీరు ఆస్వాదిస్తున్నాడు. ఇంతలో కృష్ణుడు లేచి చూశాడనమాట. నిద్రపోయిన వ్యక్తి లేచి చూడగానే స్ట్రైట్గా తిన్నగా చూస్తాడు, అటు ఇటు పక్కన చూడ్డనమాట. అలాగే ఎదురుగా ఉన్న అర్జునుడిని చూశాడు. అర్జున ఎప్పుడు వచ్చావు? అక్కడ పక్కన దుర్యోధనుడు, నేను కూడా వచ్చాను. దుర్యోధన నువ్వు వచ్చావా? ఎప్పుడు, ఎలా వచ్చావు
అంత కుశలమేనా నీ యోగక్షేమాలు అడగడం జరిగింది. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట, కృష్ణ, మా ఇద్దరి మధ్యన యుద్ధము నిర్ణయింపబడింది సోదరుల మధ్యన, మరి యుద్ధానికి మేము సాయం కోరడానికి వచ్చాము. అదే విషయం అర్జునుడు కూడా ప్రస్తావన పెట్టాడనమాట. కానీ ఛాన్స్, ముందుగా అవకాశం చిన్నవాడు అర్జునుడికి ఇవ్వాలి అనేసి అర్జునుడికి ఇచ్చాడు. అర్జునుడు ఏం కోరుకున్నాడు తర్వాత చెప్పుకుందాం. దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు, నీ దగ్గర ఉన్న నారాయణ సైన్యము నాకు ఇవ్వు అని కోరుకున్నాడు అనమాట. కృష్ణుడు చెప్పాడనమాట, నేను స్వయంగా నీతోను వస్తాను, కానీ నేను యుద్ధం చేయను, ఎటువంటి అస్త్రశస్త్రాలు పట్టుకోను. రెండోది, నా నారాయణ సైన్యం నేను కావాలా, నా నారాయణ సైన్యం కావాలా, నాతో సమానమైన యోధులు నారాయణ సైన్యము. వెంటనే దుర్యోధనుడు, వద్దు, నారాయణ సైన్యం కావాలి. నారాయణ సైన్యం తీసుకొని దుర్యోధనుడు వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట అర్జునుడికి, అర్జున, దుర్యోధనుడు వచ్చాడు, వెన్న తీసుకొని వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు వచ్చాడు, వెన్న తీసుకొని వెళ్ళిపోయాడు, మజ్జిగే ఉండిపోయింది. దుర్యోధనుడు వచ్చాడు, వెన్న తీసుకొని వెళ్ళిపోయాడు, మజ్జిగే ఉండిపోయింది. నువ్వెందుకు నారాయణ సైన్యం కోరుకోలేదు? నారాయణ సైన్యం కోరుకోవచ్చు కదా, వెన్న లాంటి నారాయణ సైన్యాన్ని కోరుకోవచ్చు కదా. దుర్యోధనుడు వచ్చాడు, వెన్న తీసుకొని వెళ్ళిపోయాడు, మజ్జిగ మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట, కృష్ణ దాసుడు ఎప్పుడు ఉదాసుడు అవడు, విజయం నాదే. ఎందుకు? దుర్యోధనుడు వచ్చాడు, వెన్న తీసుకొని వెళ్ళిపోయాడు. దుర్యోధనుడు కేవలం వెన్న తీసుకొని వెళ్ళాడు, వెన్న దొంగ అయిన నీవు నా దగ్గర ఉన్నావు, అందుకనే విజయము నాదే. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయం ధ్రువం నీతి మతిర్మమ. విజయము నాదే అని అర్జునుడు చెప్పాడు అనమాట. కృష్ణుడు ఉంటేనే విజయము, కృష్ణ రూపమైన భాగవతాన్ని స్వీకరిస్తేనే విజయము. ఈ భాగవతం ఉంటే సరిపోదు, దీని శ్రవణము కీర్తనము చేస్తేనే విజయము. ఇది మనం తెలుసుకోవాలి. ఎంతవరకు అయితే శ్రవణ కీర్తనాలు చేయరో శ్రీమద్ భాగవతం ద్వారా, ఎంతవరకు అయితే కృష్ణ కథలు వినరో అంతవరకు ఈ భౌతిక జగత్తులో జీవుడు దుఃఖం నుంచి బయటపడడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.